అయితే 24 years లో మీరు ఆక్షన్ తీసుకున్నారు. అప్పుడు ఎంత సార్, ఎంత పెట్టారు డబ్బులు ఆక్షన్ తీసుకున్నప్పుడు? అప్పుడు అది $4,200 యూఎస్లో ఉంటుంది. ఇది రొటీన్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ యాక్షన్ పెడుతుంది. ఓకే. యాక్షన్ లో తీసుకోవడం, ప్రాసెస్ చేయడం, జపాన్ ఎక్స్పోర్ట్ చేయడం, విదేశాలకు ఎగుమతి చేయడం. దాన్ని బట్టి అప్పటి నుంచి మీ టర్న్ తిరిగింది లైఫ్ లో, అంతేనా? ఒకసారి తిరుగుతుంది. ఇట్లా 3 నెలలు ఎమ్మెల్యే అయినట్లు, ఒకరు 30 ఏళ్ళకి ఎమ్మెల్యే అవుతాడు. అంటే వ్యాపారం అనేది చేయొచ్చు, డబ్బు సంపాదించవచ్చు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడండి, కాళ్ళ మీద నిలబడండి, కళలు కానండి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మంచి కళలు కానండి, ఇంటికి దరిద్రం కళలు కంటారు. కళలు ఎట్లన్నా మంచి డ్రీమ్స్ అనే మంచిగా కానండి. అందులో కూడా చిరిగిపోయిన బట్టలు, చిరిగిపోయిన చెప్పులు, కళల్లో మంచిగా ఫ్రీ, ఖర్చేది కూడా ఏం లేదు. అదన్న నేను చెప్పడం ఏంటంటే, యువతకు ఇన్స్పిరేషన్ ఉండాలి, సామాన్యులకు ఇన్స్పిరేషన్ ఉండాలి. కష్టపడితే ఏదన్నా అవుతామని చెప్పడానికి తప్ప నేను ఏదో సంపాదించాను, నన్ను చూడనని కాదు అట్లా. సార్, అయితే మీరు ఆప్షన్ లో తీసుకున్నప్పుడు అప్పటికే కూడా కొన్ని అక్రమంగా సినిమాలో చూపించిన అది ఎప్పుడు నడుస్తుంటది. అప్పుడు ఇప్పుడు ఆదిలాబాద్ లో టేకర్ ఇప్పటికి పోతుంది, ఇప్పుడు అంతే అంతే అంతే. టేక్ అది కర్ర ఏముంటుంది దాంట్లో, అదొక రొటీన్. ఎర్రచందన విషయం అంటున్నా. ఎర్రచందనమే ఒరిస్సాలో ఉన్నది, తమిళనాడులో ఉన్నది, కర్ణాటకలో ఉన్నది, అన్ని చోట్ల అన్ని ప్రభుత్వాలు యాక్షన్ పెడతాయి. ఈ మీడియా దాన్ని రాంగ్ వెర్షన్ చూపించింది అన్నట్లు. రైట్. దాని సినిమా ఇంకా ఎక్కువ తీసుకెళ్ళలేరు కాబట్టి అది ఇంకా అడవికి నష్టం అవుతుంది అని నేను అన్నాను తప్ప అదొకటి మామూలుగా. సో ఆ తర్వాత మీరు సోషల్ యాక్టివిటీస్ లో ఉన్నారు, 3 months ముందే ట్రై చేసినారు, టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే అయినారు. మొత్తాన్ని జరిపోయింది. ఏంది రాకేష్ రెడ్డి నెక్స్ట్ గోల్ ఏంది అసలుకి? రాజకీయంగా ఎమ్మెల్యే అయిన తర్వాత మనిషికి ఆశ అనేది ఒక దగ్గర స్టాప్ కాదు, ఖచ్చితంగా ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి పుడుతుంది. మీరు ఇప్పుడు ఎమ్మెల్యే అయినారు, నెక్స్ట్ ఏమవ్వాలనుకుంటారు? గోల్ ఏంది? చెప్పాను చాలా సార్లు, హోంమంత్రి కావాలని. హోంమంత్రి. ఇప్పుడు నువ్వేముంటావు, ఒక ఎస్ఐ ఉంటాడు, ఏమనుకుంటాడు? నెక్స్ట్ ఏం కావాలనుకుంటాడు? సిఐ కావాలనుకుంటాడు. సిఐ ఉంటాడు, ఏమనుకుంటాడు? డిఎస్పీ కావాలనుకుంటాడు, సిపి కావాలనుకుంటాడు. మళ్ళీ సిపి గ్యాప్ వస్తుంది. నెక్స్ట్ చెప్పే కోరుకుంటున్నా నేను. రైట్. నాకు రాజకీయాలలో ఎక్కువ రోజులు ఉండలేనచ్చు, నేను ఉండలేదు. 2-3 times ఉందామనుకుంటున్నా, ప్రజలు ఆశీర్వదిస్తే అంతే. అంతకు మించి ఎక్కువ లాంగ్ డిస్టెన్స్ ఆలోచిస్తాను నేను రాజకీయ ఫ్యూచర్. రైట్. ఉన్నన్ని రోజులు మంచిగా ఉండాలి. కానీ ఎందుకు రీసెంట్ గా జరిగినటువంటి ఏదైతే భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దాదాపు ఒక 6-7 నెలల నుంచి వాయిదా పడుకుంటూ వస్తుంది, ఎందుకు రాకేష్ రెడ్డి ఎందుకు ట్రై చేయలేదు? మీరు ఎందుకు కావాలనుకోలే అధ్యక్షుడు పార్టీకి? అంటే ఒకటి, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ చదువుకోదు ఎప్పుడే కానీ, మంచిగా ఉండదు అది. ఇప్పుడు నువ్వు క్లాస్ ఫస్ట్ తర్వాత సెకండ్ తర్వాత థర్డ్ ఉంటుంది. ఓకే. ఎమ్మెల్యే అర్హులే కదా సార్, రాష్ట్ర అధ్యక్షుడు. ఎమ్మెల్యే అర్హుడు వేరు, అనుభవం వేరు. ఓకే. ఎమ్మెల్యే అర్హుడు అంటే నువ్వు ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే పోటీ చేయడం, కాన్స్టిట్యూన్సీ కి పరిమితం. రాష్ట్ర అధ్యక్షుడు అంటే రాష్ట్రం మీద మొత్తం అవగాహన ఉండాలి, తెలిసి ఉండాలి, అక్కడ ఉన్న కార్యకర్తల సంబంధాలు ఉండాలి. అంటే ఒకటి కాదు కదా. ఇప్పుడు రామచంద్రరావు గారు ఉన్నారు, 50 సంవత్సరాలు అతని జీవితం. 1980 అంటే సుమారు 75 నుంచి 75 నుంచి ఆయన ఏబీవీపీ విద్యార్థి దశ నుంచే ఒక ఉన్నాడు, అనుభవం ఇస్తారు తప్ప రాకేష్ రెడ్డి లాంటిది కాదు. రాకేష్ రెడ్డి కూడా ఎవరు కూడా మీకు పర్సనల్ గా లేకపోవచ్చు, కానీ మిమ్మల్ని చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో రాకేష్ రెడ్డి సుపరిచితమే. అవును. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీలో మెయిన్ ఎమ్మెల్యే అంటే మీరే కనిపిస్తారు. ఇది ఏదో మీ ముందు చెప్పాలని కాదు, మిమ్మల్ని చూస్తుంటే మీడియాలో మీరు అసెంబ్లీలో మాట్లాడే తీరు ఇవన్నీ మీరు చెప్తేనే తెలుస్తుంది, నాకు అవగాహన లేదని. రైట్. సో మీకు అవగాహన లేక మీరు వద్దులే, ఎప్పుడు ఇంకా టైం ఉంది కదా అనుకున్నారు, అంతే. నన్ను అడిగారు, అడిగారు అంటే నాకు ఇస్తామని అడగలేదు, ఏదైనా ఆలోచన ఉందా అని అడిగారు, కోరికుందా. మీరు అన్ని విధాలుగా బలంగా ఉన్నారు కదా. బలం అనేది ఆత్మస్థైర్యంతో వస్తుంది, బలం అనేది ఏముంటుంది. ఇప్పుడు దొరలతో కొట్లాడతలేమో, రేవంత్ రెడ్డితో కొట్లాడతలేమో. వాళ్ళకొకటే ఆధార్ కార్డు ఉంది, నాకు ఒకటి ఆధార్ కార్డు ఉంది. వాళ్ళకొకటే ఓటు హక్కు ఉంది, నాకు ఒకటి ఓటు హక్కు ఉంది. ఇంకేముంది? కాన్స్టిట్యూషన్ ప్రకారం, ఇండియాలో మన రాజ్యాంగం ప్రకారము అనుమల కుటుంబానికి ఒక లెక్క, లేకపోతే కల్వకుంట్ల కుటుంబానికి ఒక లెక్క, అట్లేదు కదా. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు. నేను ఇగ్గదీయు నిలదీయు, వీలైతే సమాజం పట్ల కొట్లాడు. సమాజం కూడా అంటే ఉన్నోడి గురించి అందరు ఉన్నారు, ఉన్నోడి గురించి నేనెందుకు? ఉన్నవాడికి ప్రపంచం అంత ఉంది, నేను లేని వాడికి సామాన్యుడి వైపు నిలబడాలనుకుంటున్నాను. సార్, ఒక క్వశ్చన్ స్ట్రేట్ గా అడుగుతున్నా, మీరు నిజం చెప్పాలి. దీంట్లో భారతీయ జనతా పార్టీకి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఉందా లేదా? వచ్చే ఎన్నికల్లో అది ఎవరు ఆపలేరు. అధికారంలోకి రావాలని ఉంది, ప్రజలకు ఉంది, ప్రజలకు కూడా ఉంది. పార్టీకి, పార్టీ నాయకత్వానికి, ప్రజలకే ఉంది, ప్రజలకు ఉంది. ఎందుకంటే మీరు గతంలో చూసుకుంటే బిఫోర్ బండి సంజయ్, ఆఫ్టర్ బండి సంజయ్ మాట్లాడుకోవచ్చు, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుకోవాలంటే.
చాలా వరకు కూడా నేను నిన్న ఏ ఫంక్షన్స్ అయినా, ప్రైవేట్ ఫంక్షన్స్ అయినా, ఏదైనా పొలిటికల్ లీడర్స్ అన్ని రాజకీయ పార్టీ నాయకులు కలిసినప్పుడు, ఏదో నేను స్టూడెంట్ వింగ్ లో వర్క్ చేసిన అప్పుడు కూడా ఏం మాట్లాడుకుంటుండంటే రాష్ట్రానికి సరైన నాయకుడు లేదు, నడిపించే నాయకుడు అని. తర్వాత బండి సంజయ్, లక్ష్మణ్ తర్వాత బండి సంజయ్ వచ్చినప్పుడు వాస్తవానికి దుబ్బాక ఎలక్షన్స్ లో ఆ విజయభారి 48 స్థానాలు దక్కించుకుంది జిహెచ్ఎంసీలో. ఆ తర్వాత మొన్న 8 స్థానాలు వచ్చినాయి. నిజంగా బండి సంజయ్ కొనసాగింటే రాష్ట్ర అధ్యక్షుడిగా డబల్ డిజిట్ ఎమ్మెల్యే స్థానాలు వస్తుండే. కానీ ఎందుకు బండి సంజయ్ని మార్చినారు? అసలుకి ఏముంది అసలుకి మారడానికి కారణం? అంటే ఈ దేశంలో ఒకే ఒక్క పార్టీ నిష్కలంకం ఉంది. ఒక పార్టీ ఈ దేశం గురించి, ఈ సంస్కృతి సాంప్రదాయాల గురించి, అఖండ భారత్ గురించి ఒక రకమైన మెజారిటీ ప్రజల కొద్దిగా గౌరవించే పార్టీ. ఆ పార్టీని కూడా మీరు ఇట్లా వ్యక్తి పూజ చేసినారు అనుకో, ఈ పార్టీ కూడా ఉండదు. వ్యక్తి పూజ అయినా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మాకు భారతమాత ఫోటో చాలు అంతే. అట్లా అని ఏ వ్యవస్థ అయినా పాడవుతుంది. వ్యక్తుల కన్నా పార్టీ ముఖ్యం, పార్టీ కన్నా దేశం ముఖ్యం. ఇది దేశం గురించి ఉద్భవించిన పార్టీ, కుటుంబాల గురించో. అంటే సిద్ధాంతం కోసం అధికారంలోకి రావడం కూడా వద్దంటారా? వస్తుంది సిద్ధాంతం. మళ్ళీ అదే చెప్తున్నాను, సిద్ధాంతం ఒకరి వల్ల తగ్గదు, ఒకరి వల్ల పెరగదు. నిరంతరం చైతన్యవంతమైన ప్రజల్ని చైతన్యవంతం చేసుకుంటూ ప్రతి నాయకత్వం, మళ్ళీ వ్యక్తుల వరకు వెళ్తే పార్టీ ఉండదు. 2014లో కూటమితో 14లో 5 సీట్లు పొలిటికల్ ప్రాసెస్. అట్లా అనుకుంటే మాకు 12 వచ్చినాయి 1999లో ఎమ్మెల్యేలు. 8 మంది తెలంగాణ ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పుడు 1999 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 12 ఉన్నారు. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను నరేష్ సార్, భారతదేశంలో మొదటి సీటు ఆయుష్ పోసింది, ఊపిరి నింపింది, కొట్లాడమని ధైర్యం ఇచ్చిన నేల ఇది తెలంగాణ. మొదటి సీటు ఆ రోజు పార్లమెంట్ ఎలక్షన్ మొదటి భారతదేశంలో సీట్ డిక్లేర్ అయితే జంగారెడ్డి గారు ధర్మకొండ. కాబట్టి నేల మామూలు నేల కాదు భారతదేశానికి. ఒకవేళ మేము ఏదన్నా మాకున్న ఏదైనా చిన్న పొరపాట్ల వల్ల ఏదైనా ఆగుతుందచ్చు కానీ ఈ నేల అగ్గి బరాట నిప్పురవ్వ. ఇది ఫస్ట్ భారతీయ జనతా పార్టీ మొదటి సీట్ ఇది. ఊపిరి పోసింది, ఉయ్యాలలు ఊపింది, ధైర్యం నింపింది, పోరాడుమన్న నేల ఇది. కాబట్టి ఈ నేలలు ఎప్పుడు కాషాయం సింధూరం ఉద్భవిస్తూనే ఉంది. అది సరైన సమయంలో సరైన వస్తుంది తప్ప ఇట్లా క్రాస్ అవుట్నే ప్రతి ఒక్కసారి వ్యక్తులను లేపడం వల్లనే మళ్ళీ అక్కడ ఇబ్బంది వస్తుంది. ఈ భారతీయ జనతా పార్టీకి ఒకటేనండి, దీనికి ఒకటి, ఈ దేశం ముఖ్యం, మాకు ధర్మం ముఖ్యం, న్యాయం ముఖ్యం. సార్ ఇక్కడ ఒక చిన్న డౌట్ సార్, చెప్పండి. అంటే వ్యక్తి ముఖ్యం కాదు, పార్టీ ముఖ్యం అంటారు, కరెక్టే. అవును. కానీ మీరు చూసుకుంటే భారతీయ జనతా పార్టీ కాకుండా కాంగ్రెస్ లో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో తీసుకొచ్చినాడు ఒంటి చేతితోనే. మొన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎంతమంది నాయకులు ఉన్నా అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ఏదైనా ఒక నాయకుడు, రేపు మీరు కూడా కావచ్చు భవిష్యత్తులో ఒక నాయకుడు అద్దరిలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటది కదా సార్? అంటే మీకు 21 రాష్ట్రాల్లో ఎట్లా వచ్చినాం? ముఖ్యంగా తెలంగాణ గురించి 21 రాష్ట్రాల్లో ఎట్లా వచ్చినాం? ఎవరు వచ్చారు? ప్రజల నుంచి. అక్కడ కూడా బండి సంజయ్, రాకేష్ రెడ్డి పోయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.